అందరికీ నమస్కారం. నేటి పాఠంలో ఇవ్వబడ్డ లేఅవుట్ ప్రకారం వివిధ పైప్ ఫిట్టింగ్లు మరియు అసెంబ్లింగ్ల గురించి మనం నేర్చుకుంటాం. మరియు గ్యాస్ వెల్డింగ్ ప్రక్రియ ద్వారా ఒకే వ్యాసం కలిగిన పైపులు మరియు విభిన్న వ్యాసాలు కలిగిన పైపులను కలపడం నేర్చుకుంటాం. ఈ పాఠం చివరిలో వీటిని చేయగలుగుతారు: పైప్లైన్ సర్క్యూట్ యొక్క డ్రాయింగ్ని నేర్చుకొని హ్యాండ్ టూల్ ఉపయోగించడం, జిఐ పైపులతో జిఐ ఫిట్టింగ్లు కలపడం ద్వారా దాని క్లాసెస్ గుర్తించడం ద్వారా పైప్లైన్ సర్క్యూట్ తయారు చేయడం, ఒక సాధారణ పైప్లైన్ కనెక్షన్ తీసుకొని జిఐ పైపులను ఫిట్టింగ్లతో ఫిక్స్ చేయడం, వెల్డింగ్ కొరకు పైపుల్ని కత్తిరించడం మరియు బెవెల్ చేయడం, బట్ వెల్డింగ్ కొరకు పైపులను ట్యాప్ చేయడం, రూట్ రన్ చేయడం మరియు అదే వ్యాసం ఉన్న పైపుల కొరకు దానిని శుభ్రం చేయడం, T90 డిగ్రీల శాంపిల్ని తయారు చేయడం, పైపుల్ని కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి శుభ్రం చేయడం, పైప్స్ని ట్యాగ్ చేసి జాయింట్ మరియు యాంగిల్ని చెక్ చేసి తర్వాత వేర్వేరు డయామీటర్లతో వెల్డింగ్ చేయడం. ఈ పాఠానికి అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ ఈ క్రిందవి: స్టీల్ మెజరింగ్ టేప్, పెన్సిల్, పైప్ వైజ్, హక్సా ఫ్రేమ్ బ్లేడ్, ఫ్లాట్ ఫైల్, బిఎస్పి డై స్టాక్ డైస్లు, ఆయిల్ క్యాన్, డబుల్ ఎండ్ రెంచ్, రెంచ్ అడ్జస్టబుల్, వాటర్ పంప్ ఫైలర్, పైప్ రెంచ్, జిఐ పైప్ బిట్స్, జిఐ ఎల్బో, జిఐ టీ, జిఐ క్రాస్, జిఐ కప్లింగ్, జిఐ పైప్ నిపిల్, జిఐ హెక్సా నిపిల్, జిఐ రెడ్యూసర్ కప్లింగ్, జిఐ క్యాప్, జిఐ ఫ్లగ్, గ్లోబల్ వాల్వ్ గన్ మెటల్, కాటన్ వేస్ట్, లూబ్రికెంట్ ఆయిల్. జిఐ పైపులు మరియు జిఐ ఫిట్టింగ్ల యొక్క విభిన్న క్లాస్ ద్వారా జిఐ పైప్ బిఎస్పి థ్రెడ్డింగ్ని అర్థం చేసుకొని మనం జిఐ పైప్ లైన్ సర్క్యూట్ని తయారు చేద్దాం. డ్రాయింగ్కి అనుగుణంగా తగిన హ్యాండ్ టూల్స్ని మరియు మెటీరియల్ని తీసుకోండి. పైప్ లైన్లో జిఐ పైప్ని పట్టుకొని హ్యాక్సా ఫ్రేమ్ బ్లేడ్తో బిట్లను అవసరమైన పరిమాణంలో కట్ చేయండి. చదునైన ఫైల్తో హంచుల్ని ఫైల్ చేయండి మరియు బుర్స్ని తొలగించండి. బిఎస్పి డై స్టాక్ను ఉపయోగించి జిఐ పైప్ బిట్లపై బిఎస్పి లేదా బ్రిటిష్ ప్రామాణిక పైప్ థ్రెడ్లను సృష్టించండి. చివరిగా డ్రాయింగ్ ప్రకారం జిఐ పైప్లను ఫిట్టింగ్లతో ఒక సాధారణ పైప్లైన్ కనెక్షన్లో ఇమిడి ఉన్న దశలను చూద్దాం. డ్రాయింగ్ ఆధారంగా అవసరమైన పైపుల పొడవును లెక్కించండి. పైప్ కట్టర్ లేదా హాక్సా ఉపయోగించి లెక్కించిన పొడవు ప్రకారం పైపులను కత్తిరించండి. డై స్టాక్ ఉపయోగించి పైపు చివర ఉన్న దారాన్ని కత్తిరించండి. ప్రామాణిక ఫిట్టింగ్లతో పైపులను అసెంబుల్ చేయండి. ఇప్పుడు మేము పైప్ మరియు పైప్ ఫిట్టింగ్లకు అసెంబుల్ చేస్తాం. పైప్ ఫిట్టింగ్లను ఫిక్స్ చేస్తాం. పైప్ వైన్లో పైప్ 1ని పట్టుకోండి. పైపు యొక్క బాహ్య థ్రెడ్లపై జనపనార ప్యాకింగ్ లేదా కాటన్ థ్రెడ్ మెటీరియల్ని చుట్టండి. పైప్ దారాలపై సీలింగ్ సమ్మేళనాన్ని వర్తించండి. పైప్ ఫిట్టింగ్లకు అనుగుణంగా పైపు రంచుల్ని సర్దుబాటు చేయండి. పూర్తిగా థ్రెడ్ లోపల ఉండే వరకు స్క్రూయింగ్ ప్రక్రియను కొనసాగించండి. పైప్ రెంచ్ ఉపయోగించి పైప్ 1కి T1ని ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి పైప్ 2 నుండి T1 వరకు ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి T2 నుండి పైప్ 2కి ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి పైప్ 3 నుండి T2 వరకు ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి పైప్ 3 వరకు మోచేయిని బిగించండి. పైప్ రెంచ్ ఉపయోగించి మోచేయి పైకి పైప్ 4ని బిగించండి. పైప్ రెంచ్ ఉపయోగించి పైప్ 4కి సాకెట్ని ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి పైప్ కాక్ని సాకెట్కి ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి పైప్ 5 నుండి T2 వరకు ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి సాకెట్ని పైప్ 5కు ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి సాకెట్కి వంగడాన్ని ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి సాకెట్కి వంపున అమర్చండి. పైప్ రెంచ్ ఉపయోగించి సాకెట్కి పైప్ 6ని బిగించండి. పైప్ రెంచ్ను ఉపయోగించి T3 నుండి పైప్ 6కి ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి Tకి పైప్ 7 మరియు పైప్ 8ని ఫిట్ చేయండి. పైప్ రెంచ్ ఉపయోగించి సాకెట్ని పైప్ 7 మరియు 8 వరకు ఫిట్ చేయండి. జాయింట్స్ని అన్ని పూర్తి చేసిన తర్వాత ఏదైనా అదనపు హెంప్ స్ట్రింగ్ లేదా సీలింగ్ టేపు ఉంటే తొలగించడానికి హెక్సా బ్లేడ్ లేదా బ్లో క్యాంప్ని ఉపయోగించండి. ముందుగా
ఒకే వ్యాసం ఉన్న పైపులను కలపడం గూర్చి చూద్దాం. పైపులను హాక్సా ఉపయోగించి 75 మిల్లీమీటర్ల పొడవుకు కత్తిరించండి మరియు దాని ముగింపు చతురస్రాకారాన్ని ఫైల్ చేయండి. సరైన రూట్ గ్యాప్తో కోయాక్సియల్ పైప్ బడ్ జాయింట్ను ఏర్పరచడం కొరకు రెండు పైపులను ఒక కోణం లేదా ఛానల్ ఫిక్సర్ పై సెట్ చేయండి. అవసరమైన భద్రతా జాగ్రత్తలు పాటించండి. పైపుల మధ్య 1.5 మిల్లీమీటర్ల రూట్ గ్యాప్ ఉంచుతూ 3 చోట్ల టాక్ వెల్డింగ్ చేయండి. పైపు చుట్టుకొలతను 4 భాగాలుగా విభజించి పైపును ఫిక్సర్ పై అడ్డంగా ఉంచండి. సరైన బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ యాంగిల్స్ ఉపయోగించి రూట్ రన్ని 3 గంటల పొజిషన్ నుండి 12 గంటల పొజిషన్ వరకు డిపాజిట్ చేయండి. పైప్ జాయింట్ని క్లాక్ వైజ్ దిశలో తిప్పండి. తద్వారా ఫస్ట్ సెగ్మెంట్లో ఇప్పటికే చేయబడ్డ రూట్ రన్ యొక్క ముగింపు 3 o'clock పొజిషన్కి వస్తుంది. మొదటి సెగ్మెంట్కు చేసిన విధంగానే రెండవ త్రైమాసిక సెగ్మెంట్ కొరకు రూట్ రన్ని వెల్డింగ్ చేయడం కొనసాగించండి. అదేవిధంగా 3 మరియు 4వ సెగ్మెంట్ల యొక్క రూట్ రన్ పూర్తి చేయండి. రూట్ రన్ అంతటా రూట్ వద్ద కీ హోల్ నిర్వహించడం ద్వారా రూట్ చొచ్చుకుపోవడాన్ని ధృవీకరించండి. సీల్డ్ వైర్ బ్రష్ ఉపయోగించి రూట్ రన్ని శుభ్రం చేయండి. విభిన్న వ్యాసాలున్న పైపులను కలపడం ఇప్పుడు నేర్చుకుందాం. సమాంతర లైన అభివృద్ధి ద్వారా ప్రధాన పైపుపై కటౌట్తో 90 degrees టీ పైపుల నమూనాను అభివృద్ధి చేయండి మరియు లేఅవుట్ చేయండి. జాబ్ డ్రాయింగ్ ప్రకారం పైప్ జాయింట్స్ కత్తిరించి ఫామ్ చేసి లాక్ చేయండి. జాబ్ డ్రాయింగ్కి అనుగుణంగా రెండు పైపులను చెక్ చేసి సెట్ మరియు అలైన్ చేయండి. గ్యాస్ వెల్డింగ్ ద్వారా జాయింట్ని ట్రాక్ చేసి చతురస్రాకారాన్ని ఉపయోగించి యాంగిల్ ఉన్నదా అని చెక్ చేయండి. ఈ పాఠంలో ఎలా చేయాలో చర్చిద్దాం. పైప్లైన్ సర్క్యూట్ యొక్క డ్రాయింగ్ని తెలుసుకొని ఉపయోగించిన హ్యాండ్ టూల్స్ని గుర్తించాం. వివిధ క్లాసెస్ ద్వారా పైప్లైన్ సర్క్యూట్ని తయారు చేయడం, జీఐ పైపులతో జీఐ ఫిట్టింగ్లను కలపడం, ఒక సాధారణ పైప్లైన్ కనెక్షన్ని సృష్టించడం, జీఐ పైపులను ఫిట్టింగ్లతో ఫిక్స్ చేయడం, వెల్డింగ్ కొరకు పైపులను కత్తిరించడం, బెవెల్ చేయడం, బట్ వెల్డింగ్ కొరకు పైపులను ట్యాప్ చేయడం, రూట్ రన్ చేయడం మరియు అదే వ్యాసం ఉన్న పైపుల కొరకు దానిని శుభ్రం చేయడం, 90 డిగ్రీల టీ కోసం నమూనాని అభివృద్ధి చేయడం, పైపులను కత్తిరించడం, సిద్ధం చేయడం, తనిఖీ చేయడం మరియు శుభ్రం చేయడం, పైపులను ప్యాక్ చేయడం మరియు విభిన్న వ్యాసాలున్న పైపుల కొరకు వెల్డింగ్ యొక్క కోణం మరియు జాయింట్ని చెక్ చేయడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.